విజ్ఞాన్ గారు మరొక అంశం తీసుకున్నట్లయితే సాధారణంగా మనకి ఏదైనా పండగల వాతావరణం వచ్చినప్పుడు పెద్ద స్టార్ సినిమాల యొక్క క్లాష్ చూస్తూ ఉంటాం. అదేవిధంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు యొక్క క్లాష్ ఒక మూవీ అంటే సాయిధరం తేజ్ కాంబినేషన్తో పవన్ కళ్యాణ్ అట్లాగే మహేష్ బాబు సినిమా కాంబినేషన్లో ఒక క్లాష్ ఉండబోతుందని చెప్పి ఒక వార్త వింటూ ఉన్నాం. అంటే వీళ్ళిద్దరి మధ్య సినిమా వాతావరణం క్లాష్లో ఉంటుందా, లేకపోతే స్టార్స్ పరంగా క్లాష్ ఉంటుందా, ఈ ఫ్యాన్స్ పరంగా క్లాష్ ఉంటుందా? క్లాష్ అంటే ఒకటి వస్తే అన్ని పరంగా చూసుకుంటారు, అవే అల్లేసుకుపోతూ ఉంటారు జనాలు. బేసిక్గా ఏమైందంటే మన వినోదయ సీతంది అది అనౌన్స్ చేశారు, మేము తమిళ్ రీమేక్ అది చేస్తున్నామని. ఓకే. సో సాయిధరం తేజ పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా. త్రివిక్రమ్ గారు దానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తుంది. యాక్చువల్గా త్రివిక్రమ్ గారు దానికి వెనకాల నుండి మొత్తం చూసుకుంటున్నారు, స్క్రిప్టింగ్ అంతా మొత్తం బేసిక్స్ మొత్తం ఏ టు జెడ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినవన్నీ ఇప్పుడు ఆయనే చూసుకుంటారు. ఓకే. సో అలా టేక్ కేర్ చేస్తూ దాన్ని ఏమనుకున్నారంటే ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకొని ఈయన 20 రోజులు షూట్లకు వస్తాడు దాంట్లో పవన్ కళ్యాణ్, మిగతా వాళ్ళతో తీసేసుకొని టక కంప్లీట్ చేసేస్తే ఆగస్ట్ 2వ వారంలో దీన్ని విడుదల చేసుకోవచ్చు కదా అని వాళ్ళకు ఒక అందమైన ఆలోచన వచ్చింది. మంచిదే, తప్పేం లేదు. సో కానీ ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఇంకొక వేలో మహేష్ బాబు గారి మూవీ అదే త్రివిక్రమ్ గారితో SSMB 28 ఇంకా టైటిల్ ఏమి అనుకోలేదు అధికారికంగా. సో ఆ సినిమా ఏదైతే ఉందో అది కూడా ఆగస్ట్ 11th డేట్ని లాక్ చేశారు. సెకండ్ వీక్ అంటే ఇంచుమించు ఇప్పుడు వాళ్ళు ఆగస్ట్ 15th అది ఒకవేళ లాంగ్ వీకెండ్ వస్తే ఈసారి ఎలా వచ్చిందో మరి. మేబీ ఒక లాస్ట్ టైం మరి జనవరి 26 కూడా కొంచెం లాంగ్ వీకెండ్ లాగా వచ్చింది. అంటే ఆ ఫ్రైడే కొంచెం అటు ఇటు తీసేస్తే అది పెద్ద లాంగ్ వీకెండ్ లానే ఉంది. సో అలా ఇప్పుడు ఆగస్ట్ 15th కూడా ఏమైనా కలిసి వస్తున్న అంశాలు ఉంటే లాంగ్ వీకెండ్ టైప్ ఉంటే బాగుంటుంది, ఆడుద్ది ఏమో అని వాళ్ళ ఆలోచన. కాకపోతే ఇప్పుడు 2 సినిమాలు ఒకేసారి క్లాష్ అయితే థియేటర్స్ గొడవ వస్తుంది, అంతే కదా. ఇప్పటికే దిల్ రాజుతో అదే విషయం గొడవల్లో ఉంది. థియేటర్స్ విషయంలో సురేష్ బాబు కావచ్చు, దిల్ రాజు కావచ్చు, అల్లు అరవింద్ వీళ్ళ ముగ్గురు థియేటర్స్ బ్లాక్ చేస్తారని ఒక పేరు ఉంది. అది ఎప్పటి నుంచో ఉంది, కానీ మొన్న సంక్రాంతికి జరిగిన విషయంలో చాలా మందికి తెలిసిపోయింది. ఏదైనా సరే ఇప్పుడు థియేటర్స్ అంటే కలెక్షన్స్ పరంగా చూసుకోవాలి. ఇప్పుడు మన సంక్రాంతికి ఆ ఫైట్ జరగకపోయి ఉంటే వాళ్ళు కనీసం వీక్ గ్యాప్లు ఇచ్చుకున్నా ఓవరాల్ బిజినెస్ సంక్రాంతికి ఎంత అయిందంటే వాల్తేరు వీరయ్యకు ఒక 200 చిల్లర, వీరసింహారెడ్డికి 150, ఆ మిగతా 2 ఫ్లాప్లే, సంబంధం లేని సినిమాలు అవి. తెగింపు కొద్ది గొప్ప వచ్చింది, వారసుడు అసలు ఏమీ ఆడలేదు, కళ్యాణం కమని ఓ మోస్తారు. ఓకే. సో అలా అవన్నీ చూసుకుంటే 500 కోట్ల బిజినెస్ కలెక్ట్ చేయాల. 500 కోట్ల బిజినెస్ అంటే అన్నిటికీ కలుపుకుంటే వాటి ప్రీ బిజినెస్ నే అది రీచ్ అవ్వలేకపోయింది. అంటే కొంచెం ఆన్ అండ్ యావరేజ్ ఇండస్ట్రీ రెవెన్యూ చెప్పా అంటే మిగతా వాళ్ళగా. సో ఇప్పుడు అంటే ఒక టైంకి 2 సినిమాలు రావడం అనేది ఉంటే ఉన్నవి అవే థియేటర్లు వీళ్ళకే పంచాల. అదేదో వీళ్ళకే ఇచ్చేస్తే వీళ్ళు రిలీజ్ చేసుకుంటే నెక్స్ట్ వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు, కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఈ రకంగా చూసుకుంటే ఫైట్కి వచ్చింది అనుకోండి ఇవే పంచాలి. లాంగ్ రన్లో వీళ్ళకి ఎలా దెబ్బ పడుతుంది అంటే ఈ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ 200 కోట్లు కలెక్ట్ చేయగలిగే సత్తా ఉన్న సినిమాలు కూడా 150 కోట్లు 160 కోట్లు కలెక్ట్ చేస్తాయి. అలా అని ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే బలవంతంగా సినిమాని ఎందుకు చూపించాలి జనానికి, ఇదే చూడు నువ్వు ఈ వారం అని. 10 సినిమాలు వస్తే తప్పు లేదు, అంతే కదా. ఏది బాగుంటే అది చూసుకుంటాడు, వాళ్ళ ఇష్టం, అది ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే జరిగేది ఈ థియేటర్స్ మాఫియాలో లాస్ట్ టైం వాల్తేరు వీరయ్యకి అండ్ వీరసింహారెడ్డి జరిగిన విషయం ఏంటంటే మంచి థియేటర్స్, కొన్ని పిచ్చి థియేటర్స్ ఉంటాయి. పిచ్చి థియేటర్స్ అంటే పిచ్చి థియేటర్లు అని కావాలి, సెంటర్స్, నాట్ లైక్ సెంటర్స్. అంటే సీట్లు బాగాలేకపోవడం, ఏసీ బాగా రాకపోవడం, మెయింటెనెన్స్ సరిగ్గా లేని హాల్స్, ఆ స్క్రీన్ ఎట్లా ఉంటుంది దీంట్లో అండ్ అబ్బా చాలా సఫోకేట్ ఉంటుంది, ఆ థియేటర్కి వెళ్తే కూర్చోలేకపోతాం అనుకోవడం, ఫీల్ లేకపోవడం. కొన్ని ఇంకా అవే ఉన్నాయి. ఈ మధ్య వచ్చినప్పుడు ఇట్లా ఇరుగ్గా ఉంటాయి ఒకప్పటివి. అవును, రైట్. ఆ విధంగా కొన్ని థియేటర్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళు నడవడానికి ఏం చేస్తారంటే దాంట్లో ఎప్పుడో ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు, హిందీ డబ్బింగ్ సినిమాలు, లేకపోతే ఏమైనా బూత్ సినిమాలు, అంతే అట్లా తడప ఆడుతూ ఉంటాయి. కానీ పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రం ఫస్ట్ డే అక్కడ వేస్తారు. ఓకే. ఎందుకు అలా వేసుకుంటారు అంటే ఫస్ట్ డే రోజు క్లాస్ మా సంబంధం లేకుండా సినిమా చూడ అందరూ ఎగపడతారు, అంతే తప్ప పండక్కి చెప్పండి. సీట్లు ఎట్లా ఉన్నా కానీ వాళ్ళకు అవసరం లేదు. చెప్పాలంటే అసలు సీట్లో ఎవడో కూర్చునేవాడే, ఫేవరెట్ యాక్టర్ సినిమాని ఎగురుతూ చూడాలి సినిమా, అంతే. అటు ఇటు తిరుగుతా ఎగురుతూ అలా చూస్తారు, ఎక్కువ మంది కూర్చోరు కూడా బేసిక్ గా. అట్లా ఉంటది. అలాంటి మాస్ సినిమాలకి అవి సెట్ అవుతాయి కొన్ని థియేటర్స్. లేదంటే ప్రతిసారి అందులో ఏ డబ్బింగ్ సినిమానో ఏదో
పర్వాలేదు అన్నట్టు వేయాలి. ఆ ఓనర్ కూడా ఏదో తుతుమంత్రంగా నడిపేసుకుంటాడు థియేటర్ కట్టిన పాపానికి. ఈ మధ్య ఏం అవుతున్నాయంటే అలాంటి థియేటర్స్ చాలా మంది ఓన్ చేసుకొని, ఏషియన్ సినిమాస్ లాంటి వాళ్ళు ఇంకెవరో వాటిని ఓన్ చేసుకొని రెనోవేట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఇంతకు ముందు లక్ష్మీకళ శశికళ దారుణంగా ఉండేది, ఏషియన్ కైక బాగా అయిందా. నెక్స్ట్ అలాగే చింతల్లో హింస థియేటర్స్ కూడా కొంచెం దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు కొన్నాక ఏషియన్ కానివ్వండి, మిరాజ్ వాళ్ళు కానివ్వండి, ఇంకెవరో కొన్న తర్వాత వాళ్ళ స్క్రీన్ కొంచెం రెనోవేట్ చేసి అంత బాగా చేస్తున్నారు. సో ఆ రకంగా ఇప్పుడు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఏ సినిమా ఆ సినిమా, అబ్బా సినిమా చూడాలంగా ఆ థియేటర్కి నా వల్ల కాదు, అక్కడ అంతసేపు కూర్చోలేము, పిల్లలతో వెళ్ళలేము, అంత ఎవడెవడో చిల్లరగాళ్ళు వస్తారు అక్కడికి, పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్ళలేము, పెద్ద ఆవిడ ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు, ఇలా ఆలోచించి ఈ సినిమాకి వెళ్దాం అని చెప్పి ఇంకో దగ్గర టర్న్ అవుతారు అంతే. అంటే ఆ సినిమా నిజంగా వాళ్ళ ప్రేక్షకులు చూడాలనిపించినా కూడా చూడని పరిస్థితి. అంటే ప్రధానంగా దిల్ రాజు ప్రతి సినిమా లేకపోతే ప్రెస్ మీట్లో చెప్తున్నది ఏంటంటే కొన్ని వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిన సినిమాలకి మాకు ఖచ్చితంగా ప్రాఫిట్ రావాలి కాబట్టి అందుకోసం అడ్జస్ట్మెంట్ చేస్తామని చెప్పేసి దిల్ రాజు చేస్తున్న స్టేట్మెంట్ మంచిదే, కరెక్టే కదా. కానీ అటువంటి నేపథ్యంలో మొన్న చిరంజీవి సినిమా, బాలకృష్ణ సినిమా ఒకేసారి రావటం, రేపు రాబోయే సినిమా రోజుల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమా ఒకటే రోజు రావడంతో మీరు అన్నటువంటి ఈ థియేటర్స్ బ్లాకింగ్ అనేది ఇష్యూ అయిపోతుంది కదా. ఎందుకు ఆ ఒప్పందము మిగతా వాళ్ళ దాంట్లో ఉండట్లేదు, అగ్రిమెంట్ కావచ్చు లేకపోతే అండర్స్టాండింగ్ ఎందుకు పెద్దవాళ్ళ సినిమా దగ్గరికి వస్తే ఎందుకు రావట్లేదు, మాది ఖచ్చితంగా ఇప్పుడే ఆడి తీరాలి అన్న మొండి పట్టుదల ఎందుకుంటారు? మొండి పట్టుదల మంచిదే కాదన్నట్లా, కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ వివక్ష. పిచ్చి థియేటర్లని మొన్న ఇలాగే ఎవరికి బాలకృష్ణ గారికి ఇచ్చారు, ఆ వీరసింహారెడ్డికి వాళ్ళ ఆన్సర్ ఏంటంటే అంత మాస్ జనాలు వెళ్తారు, అది ఫ్యాక్షన్ సినిమా, ఆ థియేటర్లకు వాళ్ళే ఉంటారు, డిసైడ్ చేస్తున్నారు డిసైడ్ చేసి మరీ థియేటర్లకు వెళ్ళేసా. మా వారసుడు క్లాస్ సినిమా అండి, ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, అందుకే ఈ మల్టీప్లెక్స్ లన్నీ మీకు అర్థమైందా. అలా దిల్ రాజు మధ్యలో వాళ్ళకి ఇది పెట్టాడు, థియేటర్లు ఇచ్చాడు, అయినా సరే ఆయన బ్లాక్ చేసిన థియేటర్లు మంచి థియేటర్లు ఇవ్వడం వరకే మనం చూస్తున్నాం. అందులో మళ్ళీ మంచివి చెడ్డ థియేటర్లు కూడా ఉంటాయి కదా, తెలుసు కదా. ఇప్పుడు అంతేందుకు బోరబండ విజేత థియేటర్ ఉంది, మనం మాట్లాడుకుంటాం, జనాలు అక్కడికి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడరు అంటే దాని ఎదురు మొత్తం గ్రేవీ డంప్ యార్డ్, బోరబండకి వెళ్ళే రోడ్లో మొత్తం డంప్ యార్డ్. ఏదైనా బలంగా ఏదైనా సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి ఖచ్చితంగా చూడాలి, ఫస్ట్ షో నేను 7కి బుక్ చేశాను అనే వాళ్ళే వెళ్తున్నారు, కానీ రిపీట్ ఆడియన్స్ రారు. అంటే ఆ థియేటర్కి వెళ్ళి చూద్దాం వాళ్ళు తక్కువ అండ్ రిపీట్ ఆడియన్స్ మెయిన్ కదా. నువ్వు చూడి నన్ను మళ్ళీ నాతో చూడ మూడోసారి రా ఈ సినిమాకి వచ్చేది అనేది వేరు, అవునా. అమ్మో ఒక్కసారి వెళ్తే చాలా సినిమాకి దండం అంటే సినిమా కదా థియేటర్ కి. ఇంతకుముందు అంబా థియేటర్ కూడా మెహదీపట్నంలో చాలా కంజెస్టెడ్గా ఉండేది, ఇప్పుడు కొంచెం పర్లేదు అన్నట్టుంది. ఇట్లా కొన్ని థియేటర్స్ ఉంటాయి. అంటే తర్వాత కాలంలో వాళ్ళు రెనోవేట్ చేసుకుంటే ఓకే, ఇంకా పాత పద్ధతిలోనే కొన్ని థియేటర్స్ ఇంకా అలాగే రన్ అవుతున్నాయి. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అదంతా మళ్ళీ సెంట్రల్ ఏసీ చేయించాలంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి, నెంబర్ 1. నెంబర్ 2, అలానే ఆ పాత దాన్ని రన్ చేయాలన్నా అంతే డబ్బులు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పాడైపోయిన కూలర్ ఎక్కువ కరెంటు లాగుతా తెలుసు కదా మనకి, అవన్నీ ఆ టెక్నికల్ ఇష్యూస్. అవి కొన్ని ఏళ్ల తరబడి సెట్ చేసినటువంటి అప్పటి కాలం ఏసీలు, ఆ మోటార్లు ఏంటంటే అవి ఊరికే వేసినా సరే ఇంత కరెంటు బిల్లు వస్తాయి వాళ్ళకి. ఆ కరెంటు బిల్లు వచ్చి వాళ్ళు మళ్ళీ ఈ టికెట్ల మీద వాళ్ళకి సరిపోవట్లా, అదేదో ఒకేసారి ఇన్వెస్ట్ చేసి దాన్ని మంచి రెనోవేట్ చేయాలంటే ఆ డబ్బులు రావట్లా. సో ఈ రకంగా వాళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళ ఇష్యూలు అంటే అట్లా వీళ్ళు వెళ్ళట్లా, అంతకుమించి ఇంకేం లేదు. వాటితో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వీటికి తోడు మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది కదా, ఓటీటీకి అక్కడ చూద్దాం. ఇప్పుడు వీరసింహారెడ్డి విషయానికి వస్తే నిన్న ఓటీటీలో రిలీజ్ అయితే పెద్ద రికార్డ్, ఫస్ట్ మినిటే 1,50,000 యూనిక్ వ్యూస్ వచ్చాయండి హాట్స్టార్కి. అది పెద్ద రికార్డ్ యాక్చువల్గా. అంటే ఎదురు చూశారు థియేటర్కి వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడ చూడాలని పాపం ఎదురు చూస్తారు. ఎందుకు వాళ్ళు థియేటర్కి వెళ్ళలేదు అంటే థియేటర్లు సరిగా పంచలేదు. ఈ ప్రాబ్లం అంతా ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే సేమ్ అదే సిచ్యువేషన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు వస్తే ఏమంటారంటే పవన్ కళ్యాణ్కి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ కదా, పిల్లలు అడ్జస్ట్ అవుతారు, ఆయనకు ఆ థియేటర్లు ఇవ్వండి. మహేష్ బాబు కొంచెం ఫ్యామిలీ సినిమాలు ఏమో తీస్తాడు కదా క్లాస్, వీళ్ళకి ఈ థియేటర్లు ఇవ్వడానికి మళ్ళీ అలా పంచితే మళ్ళీ అదే వస్తుంది కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కొన్ని కలెక్షన్స్ తక్కువ వస్తాయి, అవునా, తక్కువకి వచ్చింది, మళ్ళీ అవి ఓటీటీలో హిట్ అవుతాయి, మళ్ళీ సినిమా దీంట్లో వచ్చినప్పుడు హిట్ అవుతాయి. సో ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలంటే వన్స్ బేసిక్గా నెంబర్ 1 ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే సినిమా మీద వీళ్ళు వందలు వేలు తగలేయడం వల్ల. ఇవాళ రేపు రెమ్యునరేషన్ 30-40 కోట్లు, వాడు సినిమా తీయాలంటే 150 కోట్లు పెద్ద సినిమాతో. మినిమం బిజినెస్ వసూలు చేసుకోవాలంటే 150 కోట్లు 150-160 రాంది వాడు సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్స్ లేవు. అలాంటి టైంలో వాడికి పోటీ ఉండొద్దు, వాడికి లాభాలు రావాలి, అన్నీ చేయాలి అంటే ఇంకంతే
ఆ రకంగానే అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి ఇలా అవుతున్నాయి తప్పితే ఇంకేం లేదు. అండ్ ఇంతకుముందు పద్ధతే నడుస్తుంది, మనం కొత్త పద్ధతి ఏం అవలంబించాల. అఫ్కోర్స్ టికెట్ రేట్లు కొంచెం పెరిగాయి, కానీ మనం అప్పట్లో సినిమాలు ఈ 30 లక్షలతో 50 లక్షలతో సినిమాలు చేసినప్పుడు కూడా ఏమున్నాయంటే అవే 4 ఆటలు. అవును, ఇప్పుడు నువ్వు 100 కోట్లు పెట్టినా 50 కోట్లు పెట్టినా అవే 4 ఆటలు. అవి ఎప్పుడైతే 6 ఆటలో 7 ఆటలో అవుతాయో, లేకపోతే ఆ టికెట్ రేట్లు డబల్ అవుతాయో అప్పుడు కానీ నువ్వు బతకలేవు. అంతే, ఆ సిచ్యువేషన్ అంత తొందరగా రాదు. ఓకే, అవి చాలా పెద్ద జియోలు ఏవేవేవో రావాలి. సో నువ్వే తొందరపడి కోట్లు పెడుతున్నావు తప్ప ఆ పరిస్థితి మెరుగుపడితే నీకు అవుతుంది. నువ్వెవరిని నమ్ముకుంటున్నావు అంటే మల్టీప్లెక్స్ నమ్ముకుంటున్నావు. వాడు నీకు రోజు కావాలంటే ఇన్ని స్క్రీన్లు ఇస్తాడు గుంపుగా, అంతే. కానీ మల్టీప్లెక్స్ అన్ని ఊళ్ళలో ఉండవు కదా. ఉండవు, ఆయన ఉన్నా కూడా ఎంతసేపు, మహా అయితే 1 వీకే. ఇంకొక సినిమా వస్తే వాడిని నెట్టేస్తాడు పక్కకి, అంతకుమించే ఉండదు. మోస్ట్లీ రన్ అయ్యేది సింగిల్ స్క్రీన్స్. వాటి మీద దృష్టి పెట్టుకొని వెళ్తేనే సినిమా వీళ్ళకి లాంగ్ రన్ లో కలెక్షన్స్ వస్తాయి. అంతే. సో ఇది ఒకటి సొల్యూషన్ అంటారు. యా, రైట్, థ్యాంక్ యూ.